హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్. నేను మీ అశోక్. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో చూసిన తర్వాత ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఫ్లోర్కి 2 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే ఉంటాయండి. ప్రతి ఫ్లాట్ కూడా ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, లోపలికి ఎంటర్ కావడానికి మనకి సేఫ్టీకి ఎంట్రన్స్కి గేట్ ఇచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత మనకి వాష్ ఏరియా, కిచెన్లోకి ఎంటర్ అవడానికి ప్లేస్ అయితే ఉంది. మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు అటు నుంచి వస్తాం. ఇప్పుడు లోపలికి ఎంటర్ కాగానే హాలు, దానికి అటాచ్డ్గా టీవీ కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా లావిష్గా, చాలా గ్రాండ్ లుక్ తోటి డిజైన్ అయితే చేయడం జరిగిందండి. మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది. టోటల్ ప్లింత్ ఏరియా వచ్చేసరికి 1604 అయితే వస్తుంది. కామన్ కార్ పార్కింగ్ టోటల్ ఏరియా కలుపుకుంటే 2160 అయితే టోటల్ ఏరియా వస్తుంది. 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. 3 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. బాత్రూమ్స్కి అయితే గ్రానైట్ గుమ్మాలతోటి చక్కగా డిజైన్ చేయడం జరిగింది. వుడ్ వర్క్తో పాటు అండి, వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. గుమ్మాలు చూడండి, మీకు చక్కగా గ్రానైట్ తోటి డిజైన్ చేయడం అయితే జరిగింది. సో సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చిందండి. వెస్ట్ వైపు 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అది సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ రావడం జరిగింది. చక్కని వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ 2 వైపులా వెంటిలేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా, చుట్టూతా కంప్లీట్గా రెసిడెన్షియల్ జోను, అన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నటువంటి లొకేషన్ అనమాట. శ్రీశక్తి కళ్యాణ మండపానికి చాలా నియరెస్ట్లో, మన 80 అడుగుల రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో, 2-3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంటుంది. 5 ఫ్లోర్లు అపార్ట్మెంట్ అండి. ప్రతి ఫ్లోర్కి 2 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే ఉంటాయి. 2 కూడా ఇండివిజువల్ హౌస్ లాగే ఉంటాయండి. సో దీనికి వచ్చేటప్పటికి మీకు పవర్ బ్యాకప్ వస్తుంది, సోలార్ ఫెన్సింగ్ వస్తుంది, సోలార్ పవర్ అండి, సోలార్ పవర్ వస్తుంది. ఆర్ఓ వాటర్ ప్లాంటేషన్ అయితే బిగించడం జరుగుతుంది. మీకు డెవలప్మెంట్స్ అన్నీ, ఎమ్యూనిటీస్ అన్నీ ఇస్తున్నారండి. సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాన్ అండి. చుట్టూతా సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. అపార్ట్మెంట్ ప్లాన్ కన్స్ట్రక్షన్. సో ప్రాపర్టీ చూడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే ప్రాపర్టీ విజిట్ చేయించడం జరుగుతుంది. 3 బెడ్రూమ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రైట్ సైడ్లో డైనింగ్ ఏరియా. ఇది పూజా మందిరం ఇచ్చారండి. పూజా మందిరం కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది, చూడండి. సో రైట్ సైడ్లో అంతా కూడా డైనింగ్ ఏరియా ఇచ్చారు. కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ ఏరియా. సో జిప్సమ్ సీలింగ్ అయితే చేశారు. డైనింగ్ దగ్గర నుంచి మనకి ముందుకు వెళితే కిచెన్ ఏరియా ఇచ్చారండి. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ అంతా కూడా మనకి గ్రానైట్ తోటి డిజైన్ చేశారు. సో రెడీ టు మూవ్ అండి. డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్, స్పాట్ రిజిస్ట్రేషన్. దీనికి వచ్చేసరికి మనకి ఎస్ఎఫ్టీ కాస్టు 5,000 రూపాయలుగా చెబుతున్నారు. సో ఇటు పని మనిషి ఎవరైనా రావడానికి ఎంట్రీ ఉంటుంది. ఇది వాష్ ఏరియా అనమాట. సో మనం బ్యాక్ తిరిగితే స్ట్రైట్గా మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్.